నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు ఆహ్, 'తిరగబడరా స్వామి' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికి సంబంధించి అంటే ప్రెస్ మీట్‌లో ఇటు జర్నలిస్ట్ వర్సెస్ మూవీ టీమ్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ పర్సనల్ క్వెషన్స్ అడగకండి అని చెప్పేసి మెన్షన్ చేసినప్పటికీ ఫస్ట్ అయ్యాకే అంటే పర్సనల్ క్వెషన్స్ అయ్యాకే మూవీ గురించి మాట్లాడదామని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఎలా సార్ ఇదంతా ఎలా చూడొచ్చంటారు? అంటే 'రాజ్ తరుణ్' వర్సెస్ ఒక వివాదం జరుగుతోంది అతని చుట్టూ. ఈ వివాదంలో ప్రారంభ దశలో ఆయన ఓపెన్ అయ్యి మాట్లాడాడు. మీడియా ముందుకొచ్చి మాట్లాడాడు గానీ, తర్వాత కనిపించడం మానేశాడు. హ్మ్. వన్ సైడెడ్‌గా నడుస్తోంది. ఆ అమ్మాయి వైపు నుంచి జరుగుతోంది తప్ప ఇతను కనిపించట్లేదు. అవును. ఇప్పుడు అతను ఈ మధ్య కాలంలో 'పురుషోత్తముడు' అనే సినిమా రిలీజ్ అయింది అతనిది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా అతను కనిపించలేదు. పాల్గొనలేదు అసలు. టోటల్‌గా అవాయిడ్ చేశాడు. ఇప్పుడు దొరికాడాయన. ఇప్పుడు దొరికాడు కాబట్టి ఏమిటి ఈ గొడవ? ఆ అమ్మాయి చెప్తున్నటువంటి ఎలిగేషన్స్ మీద నీ అభిప్రాయం ఏమిటి? అనేది అడిగే ప్రయత్నం చేశారు. దానికి ఆయన నేను మాట్లాడకపోవచ్చు గానీ, నా మిత్రుడు మాట్లాడుతూనే ఉన్నాడు గదా! అన్నాడాయన. ఎవరా మిత్రుడు అంటే శేఖర్ భాష. హ్మ్. ఆయన రోజుకొక విషయం చెప్తూనే ఉన్నాడు గదా! ఆ అమ్మాయికి సంబంధించి అని చెప్తున్నాడు. చెప్పాడు. ఈ చెప్పే క్రమంలో ప్రధానంగా ఆయన మాట్లాడింది గానీ, శేఖర్ భాష మాట్లాడుతోంది గానీ, ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని అసాసిన్ చేసే పద్ధతిలో వీళ్ళ ప్రచారం నడుస్తోంది. ఆ అమ్మాయికి రోజుకి ఒకళ్ళతో రిలేషన్ అంటగడుతున్నారు. లేకపోతే అది వాస్తవాలు అయ్యుండొచ్చు పోనీ. వాస్తవమా, అవాస్తవమా అనేది పక్కన పెడితే రోజుకొక విషయం ఆ అమ్మాయి క్యారెక్టర్‌కి సంబంధించి రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఈ తీసుకొచ్చే క్రమం ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది అన్నారు. అలాగే డ్రగ్ పెడలర్ అన్నారు. ఆ అమ్మాయి డ్రగ్స్ అమ్ముతుందన్నారు. ఇంత ప్రమాదకరమైనటువంటి మహిళని ఎవరైనా సరే హ్మ్. ఎలా మద్దతిస్తారు అని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారు జడ్జి చేసి. ఇలా రాజ్ తరుణ్, లావణ్య వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అనేది ఇద్దరూ అడ్మిట్ చేశారు మొదట. అయితే రాజ్ తరుణ్‌కి తను కాకుండా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్‌లు ఉన్నాయనేది ఆ అమ్మాయి గొడవ. అతనికి ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్‌లు ఉన్నాయనేది అతని గొడవ. సో, ఇద్దరి మీద ఒకళ్ళకొకళ్ళు విమర్శలు చేసుకొని, రోజుకొక వివాదం ఎందుకు రేపుకుంటున్నారు అనేది ప్రశ్న. సెటిల్ అవ్వాలి గదా! అతనికి వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది అని ఈ అమ్మాయి అన్నప్పుడు, లావణ్య అన్నప్పుడు అతన్ని వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసి నీకు నాకు ఈ రోజు నుంచి సంబంధం లేదు. నీ చావు నువ్వు చావు అని చెప్పాలి. అది చెప్పట్లేదు. చెప్పకుండా ఇప్పటికీ నువ్వే కావాలి అంటోంది ఆ అబ్బాయి. హ్మ్. అతను ఈ అమ్మాయి చాలా దుర్మార్గురాలు. ఈ అమ్మాయితో కలిసి ఉండటం కాదు. అసలు ఆ అమ్మాయి పేరు తలుచుకుంటేనే మహాపాపం. ఆ అమ్మాయి రోజుకు 100 పాపాలు చేస్తుంది. అవన్నీ నా చుట్టూ తిరుగుతాయి, నాకు చుట్టుకుంటాయి అన్న టోన్‌లో అతను మాట్లాడుతున్నాడు. ఎందుకు వీళ్ళు కొట్టుకుంటున్నారు? ఎందుకు అతను ఈ అమ్మాయి మీద రోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు? ఈ అమ్మాయి రోజు అతని మీద బురద జల్లుతూ కలిసుండాలి అని ఎందుకు ఫోర్స్ చేస్తోంది? అనేది ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రాపర్టీ డీల్ ఉంది. ఓకే. అంటే వాళ్ళిద్దరూ కలిసున్న విషయాన్ని ఇద్దరూ అడ్మిట్ చేశారు. అది టైం కొంచెం తేడా కావచ్చు. అతను 7 ఏళ్ళు అనొచ్చు, ఆ అమ్మాయి 11 ఏళ్ళు అనొచ్చు. కానీ కలిసున్న మాట వాస్తవం. ఇద్దరూ అడ్మిట్ చేసిన ఫ్యాక్ట్ అది. ఆ అడ్మిట్ చేసిన ఫ్యాక్ట్ నుంచి చూస్తే, ఈ కలిసున్న టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఏదో అక్వైర్ చేశారు. హ్మ్. ఆ అక్వైర్ చేసిన దాని సెటిల్మెంట్ విషయంలో ఆ అమ్మాయి తన వాటా తను సాధించుకుని బయటికి వెళ్ళాలనే యుద్ధం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అతను ఈ అమ్మాయి క్యారెక్టర్‌ని అసాసిన్ చేయటం ద్వారా అమ్మాయిని బయటికి గెంటేయాలని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. హ్మ్. ఇది పిక్చర్. ఓకే. అంటే ఏదో ప్రాపర్టీ తాలూకా గొడవ లేకపోతే వీళ్ళిద్దరూ ఇలా రోజువారీ ఘర్షణ పడరు. హ్మ్. ఆ ప్రెస్ మీట్‌లో కూడా జర్నలిస్టులు రకరకాల ప్రశ్నలు అడిగారు గానీ, ఆయన ఒకే సమాధానం చెప్పాడు ప్రధానంగా. ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. లావణ్య అనే అమ్మాయి కరెక్ట్ కాదు. చాలా దుర్మార్గురాలు. ఆ అమ్మాయితో ఇంతకాలం ఉండటం అనేది చాలా గొప్ప విషయం. నాకసలు పెళ్లి అనే వ్యవస్థ మీద నమ్మకం పోయింది. ఇవన్నీ మాట్లాడాడు. అసలు పెళ్లి అనే ప్రస్తావన ఎందుకొచ్చింది అనేది అర్థం కాలేదు.
ఉమ్, ఎందుకంటే ఆ అమ్మాయితో లివింగ్ రిలేషన్లో ఉన్నాను అని అతను చెప్తున్నాడు. పెళ్ళయింది, గుడిలో పెళ్లి చేసుకున్నాం అని ఆ అమ్మాయి చెప్పింది. ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ వన్స్ అంటే అతనికి తన పట్ల విముఖత ఉంది అని అర్థం అవగానే ఆ అమ్మాయి వదిలేసి ఉండాలి. లేదు ఆ అమ్మాయికి వాళ్ళు చెప్తున్నట్టుగా మస్తాన్ సాయితోనూ మరొకరితోనూ ఎఫ్ఐఆర్ ఉంది అని తెలిసినప్పుడు ఇతను వదిలేసి ఉండాలి. కానీ వదలకుండా ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారంటే ఏదో సంథింగ్ ఉంది అక్కడ. ఉమ్, అది డెఫినెట్గా ప్రాపర్టీ రిలేటెడ్ వ్యవహారం ఉంటే తప్ప ఈ స్థాయిలో గొడవ పడరు. ఓకే. ముందు అది సెటిల్ అవ్వాలి. రెండోది ఆవిడ ఇప్పటి వరకు ఆవిడ కేసు పర్సూ చేస్తున్నటువంటి లాయర్ గారు పక్కకి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తున్నాడు, దిలీప్ ఉమ్, శంకర్. ఉమ్, అతని ప్లేస్లో కొత్త లాయర్ని తీసుకురావడం కోసం ఆవిడ ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది అంత ఈజీగా తేలే వ్యవహారం కాదు. ఇది ఫైనాన్షియల్ సెటిల్మెంటు, ప్రాపర్టీకి సంబంధించిన సెటిల్మెంటు, అవి క్లారిటీ వస్తే తప్ప ఈ ఇష్యూ సార్ట్ Yeah. అవుట్ కాదు. అప్పటి వరకు ఆ అమ్మాయి ఇతను వదలదు. నిన్న ప్రెస్ మీట్ దగ్గర కూడా వదలలేదు. ఆ ప్రెస్ మీట్ బయట గొడవ చేసింది లావణ్య. ఉమ్, లోపల వీళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరిని పట్టుకొని ఏదో చేయాలనుకుంది ఆవిడ. అది అవ్వలేదు. ఇలా ఇది రోజువారీ గొడవగానే నడుస్తూ ఉంటుంది సెటిల్ అయ్యే వరకు. ఉమ్, ఎప్పుడైతే ఆ అమ్మాయి కోరిక ఏమిటి అనేది ఓపెన్గా మాట్లాడిస్తే, ఏం కోరుకుంటోంది అతని నుంచి, అతనితో కలిసి ఉండటం కాదు, ఆ అమ్మాయి కలిసి ఉంటాను అని చెప్తోంది కానీ అది కాదు విషయం. అది కేవలం అబద్ధం. ఉమ్. ఆ అమ్మాయి ఏదో కోరుకుంటోంది, అతను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు. అది సెటిల్ చేసేస్తే సెటిల్ అయిపోతుంది. ఓకే. అప్పటి వరకు ఇది ఇంతే. అంటే జర్నలిస్టులు వద్దు అన్నా కూడా అడగడం కరెక్టే అంటారా? అంటే పర్సనల్ ఇష్యూస్. వాళ్ళు తెలుసుకోవాలనుకున్నారు. బయట రచ్చ జరుగుతోంది, అమ్మాయి ఉంది అక్కడ బయట, ఆల్రెడీ వివాదం నడుస్తోంది. ఇతను కనిపించట్లేదు. ఇతని ప్లేస్లో అతని మిత్రుడు కనిపిస్తున్నాడు. ఏమిటి అసలు గొడవ, సెటిల్మెంట్ ఏమిటి, నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. సినిమా ఎలాగూ మాట్లాడతారు. సినిమాతో పాటు ఇది కూడా తెలుసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది ప్రపంచానికి అనే ఉద్దేశంతో వీళ్ళు కొంత ప్రోబ్ చేశారు. అతను అసహనానికి గురయ్యాడు, చిరాకు పడ్డాడు, ఘర్షణ పడ్డాడు. ఏది ఏవైనా ఏదో ఒక మ్యాటర్ అయితే బయటికి లీక్ చేశాడు, కొంత మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఏమీ లేదు, అతను టోటల్గా మళ్ళీ మరొకసారి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేసే ప్రయత్నమే చేశాడు. ఓకే. ఆవిడ కూడా అదే చేసింది బయట ఉండి. ఇద్దరు రోజు ఒకళ్ళ క్యారెక్టర్లను ఒకళ్ళు అసాసిన్ చేసుకుంటూ ఎందుకు ఈ ఘర్షణలు పట్టడం, ఏదో సెటిల్ చేసుకుని రావాల్సిన డబ్బులు ఏదో చెరిసగం పుచ్చుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కదా, ప్రపంచానికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనే పరిస్థితి కల్పిస్తుంది.